హలో ఫ్రెండ్స్, మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్. ఏంటి వీడియో స్టార్టింగ్‌లోనే సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్తుంది అనుకుంటున్నారా? అంటే మీరు మర్చిపోతారని గుర్తు చేస్తున్నాను. బ్రేక్‌ఫాస్ట్ సిరీస్‌లో డే 2 ఇది. ఈరోజు మనం ఎలాంటి వెజిటబుల్స్ లేకుండా సింపుల్‌గా అండ్ అలాగే టేస్టీగా ఈరోజు నేను ఉప్మా చేస్తున్నాను. ముందుగా ఒక ప్యాన్‌లో కొద్దిగా ఆయిల్ వేసి వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు వేసి వేయించుకోవాలి. దాని తర్వాత పచ్చిమిర్చి అండ్ అలాగే అల్లం, కొద్దిగా జీడిపప్పు అండ్ అలాగే కొంచెం కరివేపాకు వేసి ఒక నిమిషం వేయించుకోవాలి. ఇప్పుడు ఒక ఉల్లిపాయను తీసుకొని సన్నగా అండ్ అలాగే పొడుగ్గా తరిగి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఆనియన్స్ వేయించేటప్పుడు ఒక స్పూన్ సాల్ట్ వేసి వేయించుకుంటే ఆనియన్ త్వరగా మెత్తబడుతుంది. ఆనియన్ బాగా వేగిన తర్వాత తగినంత వాటర్ పోసి, అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసి వాటర్ మరిగించుకోవాలి. వాటర్ మరిగిన తర్వాత మంటను తగ్గించి మనం సూజీ ఉంటుంది గదా! ఉప్మా రవ్వ, బొంబాయి రవ్వ, ఆ రవ్వను కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుతూ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక స్పూన్ నెయ్యి వేసి బాగా కలిపి మూత పెట్టి 3-5 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఇలా నెయ్యి వేయడం వల్ల ఏందంటే ఉప్మా స్మూత్‌గా ఉంటుంది అండ్ అలాగే టేస్టీగా ఉంటుంది. అంతే, ఏ వెజిటబుల్స్ వేయకపోయినా చాలా స్మూత్‌గా అండ్ టేస్టీగా ఈ ఉప్మా ఉంటుంది. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ బ్రేక్‌ఫాస్ట్ సిరీస్‌తో మీ ముందుంటాను. థాంక్ యూ. బాయ్.